హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీడిఎస్ స్టడీ హాల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ లో మనకి బేసిక్ పాయింట్స్ ఏంటంటే మనకి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. ప్లస్ మైనస్ అనేది ఈజీగా చేసేస్తారు. ఈ ఇంటూ అంటే ఎప్పుడైతే మల్టిప్లికేషన్ కి మనం వస్తామో అక్కడ మనకి కొంచెం తడబడి అనేది జరుగుతుంది. ఆ తడబడిని తగ్గించాలంటే మనకి కన్ఫర్మ్ రావాల్సింది ఏంటంటే టేబుల్స్. మనకి టేబుల్స్ అంటే ఇప్పుడు 1 to 5 టేబుల్స్, 6 టేబుల్స్ బాగా చెప్పేస్తారు అందరూ. ఈ ఎప్పుడైతే 9 టేబుల్, 12 టేబుల్, 13 టేబుల్ ఇలాగైతే 20 టేబుల్స్ వరకు వెళ్తుంటారో ఎవరు చెప్పలేకపోతుంటారు. అయితే ఈ 20 టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి సైన్స్ అంటే మీకు ఫస్ట్ 6 టేబుల్స్ వస్తే విత్ ఇన్ 5 minutes లో మీకు 20 టేబుల్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకేనా? ఆ 20 టేబుల్స్ ట్రిక్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మనం చెప్పుకున్నట్లు 6 to 10 టేబుల్ ట్రిక్ ఎలాగని చెప్పి చూద్దాం. ఈ 6 to 10 టేబుల్ ట్రిక్ ఓన్లీ 6 నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనకి ముందు నెంబర్ చూసుకుంటే 2 3 0 అన్నా 3 2 0 అన్నా ఒకటే, 6 5 0 అన్నా 5 6 0 అన్నా ఒకటే. అదే 6 6 0 దగ్గర నుంచి మొత్తం మారుతుంది. చూసారా? 6 6 0 అన్నా కానీ 7 6 0 అన్నా 6 7 0 అన్నా మారుతున్నాయి నంబర్స్ అనేవి. అంటే 6 6 7 0 అన్నా 7 6 0 అన్నా రెండు 6 టేబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. అందుకని 6 to 10 టేబుల్ ట్రిక్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈ 6 to 10 టేబుల్ ట్రిక్ అనేది మీ చేతుల ద్వారా అంటే మీ హ్యాండ్స్ ఫింగర్స్ మీద చేపిస్తారు. అది అలాగే చెప్తాను చూడండి. ఈ హ్యాండ్స్ చూడండి. ఇప్పుడు చూడండి, లిటిల్ ఫింగర్ నుంచి థంబ్ ఫింగర్ వరకు, లిటిల్ ఫింగర్ నుంచి థంబ్ ఫింగర్ వరకు 2 హ్యాండ్స్ తీసుకోండి. ఎందుకు? 6 7 0 అంటాం కదా, అంటే 2 నంబర్స్ పడుతున్నాయి మనకి, అందుకని 2 హ్యాండ్స్ తీసుకునే కదా. చూడండి, లిటిల్ ఫింగర్ నుంచి అండి 6 7 8 9 10, 6 7 8 9 10. మళ్ళీ ఒకసారి 6 7 8 9 10, 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు 6 7 8 9 10 మీకు తెలిసే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే 6 నుంచి 10 టేబుల్స్ లోపు ఒక నంబర్ చెప్పండి. 7 5 0 అన్నారు కదా. ఇప్పుడు ఒక నంబర్ లోని 7, ఇంకో దాంట్లో 5 అన్నారు కదా. ఇందులోని 6 7 అలా చెప్తూ వెళ్తున్నారు కదా. అలా ఫస్ట్ నెంబర్ 7 5 0 అన్నారు కదా. 7 వచ్చినంత వరకు లెక్కండి. 6 7. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్ లో 5 0 అన్నారు కదా. 5 0 లేదు, 5 టేబుల్ వరకు ఉంది. అంతేనా? ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ మూసారు? 2 కదా. అన్ని ఫింగర్స్ కొని ఇప్పుడు నంబర్ వేసుకోండి. ఇప్పుడు ఎన్ని ఓపెన్ చేసి ఉంచారు ఈ హ్యాండ్ లోని? 3. ఈ హ్యాండ్ లోని 5. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఈ 3 ని 5 ని మల్టిప్లై చేయండి. అంటే 3 5 0 15 కదా. ఆ 15 ఈ 2 కింద వేసుకోండి. 2 కింద 15 వేసుకోండి. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయండి. 5 2 + 1 3. టోటల్ ఎంత వచ్చింది? 7 5 0 35. ఓకేనా? ఇప్పుడు ఇంకో నంబర్ చెప్పండి. 6 9 0. సేమ్ ఫస్ట్ 6 వరకు క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ హ్యాండ్ లోని 9 వరకు క్లోజ్ చేయండి. 6 7 8 9. మొత్తం ఎన్ని ఫింగర్స్ క్లోజ్ చేశారు? 5 కదా. ఆ 5 ఇక్కడ రాసుకోండి. ఆ 5 ఇక్కడ రాసుకోండి. అంతేనా? 6 9 0. ఇప్పుడు ఇటు పక్క ఎన్ని ఓపెన్ చేసి ఉంచారు? 4. ఇటు పక్క 1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 1 0 4 కదా. ఆ 4 ఇక్కడ రాసుకోండి. ఎంత వచ్చింది? 54. 6 9 0 54. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. ఇంకా ఎగ్జాంపుల్ మీరే ఇవ్వండి. 9 9 0. ఓకే, 9 9 0 అన్నారు కదా. చేయండి. 6 7 8 9. 6 7 8 9. టోటల్ ఎన్ని ఫింగర్స్ క్లోజ్ చేశారు? 8 కదా. ఆ 8 ఇక్కడ రాసుకోండి. 8 ఇక్కడ రాసుకోండి. ఇటు పక్క ఎన్ని ఫింగర్స్ మిగిలాయి? 1. ఇటు పక్క 1. ఏ రెండింటిని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 1 1 0 1 9 9 0 81. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. 6 7 0. 6 7 0 అంటే మీ ఫింగర్స్ లోని ఫస్ట్ నెంబర్ 6 మూయండి. 6 వచ్చినంత వరకు. అంటే ఎన్ని ఫింగర్స్ మూసారు? 1 ఫింగర్. ఇటు పక్క 7 వచ్చినంత వరకు మూయాలి. 6 7. మొత్తం ఎన్ని క్లోజ్ చేశారు? 3 కదా. ఆ 3 అనే నంబర్ ఇక్కడ రాసుకోండి. 3 అనే నంబర్ రాసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఇటు పక్క ఎన్ని ఫింగర్స్ మిగిలాయి? ఓపెన్ చేశాను. ఇటు పక్క 3 ఇటు పక్క 4. ఇటు పక్క 3 ఇటు పక్క 4. ఇప్పుడు ఎన్నింటిని మల్టిప్లై చేయండి. 12. 3 4 0 12. 3 4 0 12. ఆ 12 అంటే ఇక్కడ రాసికండి. ఈ 12 దీని పక్కన ఇలా రాసికండి. దీని కింద ఇలా వేసుకోండి. ఓన్లీ సింగిల్ డిజిట్ వస్తే ఈ నంబర్ పక్కన వేయండి. డబల్ డిజిట్ ఎప్పుడైతే వస్తుందో ఆ నంబర్ కింద వేసుకోండి. ఓకేనా? ఆ నంబర్ కింద వేసుకోండి. ఇప్పుడు ఈ నంబర్ కింద ఇలా వేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయండి. 2 పైన ఏంటి కదా, అంటే డైరెక్ట్ గా 2 వస్తుంది. 3 + 1 4. ఓకేనా? 6 7 0 42. క్లియరా? సో ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు మైండ్ షార్ప్నెస్ అనేది చాలా స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇదే టేబుల్ ట్రిక్ ని నేను ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 9 8 0 అని చెప్పి అడిగాను అనుకోండి. 9 8 0 అని చెప్పి అడిగాను అనుకోండి. 8 ఎలా రాసుకోవచ్చు? 10 - 2 కింద రాసుకోవచ్చా? 10 - 2 కింద రాసుకోవచ్చు. దేంతో మల్టిప్లై చేస్తుంది నేను ఇక్కడ? 9 తోని. అంతేనా? ఫస్ట్ 9 times ఎంత? 90. 9 2 18. 90 నుంచి 18 తీస్తే 72. అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు.
మనకి ఈ ట్రిక్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ మనం బేసిక్ స్టెప్స్ నుంచి కూడా చేసుకుని వెళ్తే మనకి మైండ్ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. మనకి మైండ్ షార్ప్నెస్ పెరిగే కొద్దీ మనకి డిఫికల్టీ సమ్స్ అనేది చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ బేసిక్ స్టెప్స్, ఈజీ స్టెప్స్ నుంచి డిఫికల్ట్ మెథడ్కి వెళ్ళాలి మనం ఎప్పుడైనా సరే. ఈ విధంగా ఈ ప్రాసెస్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటే మనకి మైండ్ క్యాలిక్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు 6 to 10 టేబుల్ ట్రిక్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టేబుల్ ట్రిక్ ఏంటంటే 12 నుంచి 20 టేబుల్స్ విత్ ఇన్ 2 minutes లోనే ఎలా చేయాలని నేను చెప్తా.